హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రొటెక్షన్ బ్యాగ్కి సంబంధించి. ఈ టాపిక్లకి వెళ్ళే ముందు ఒకసారి ఈ మామిడి పండు గుర్తుపట్టగలరా? ఇదేంటో బంగినపల్లి, కొంతమంది బేనేషాడు కూడా అంటారు. కానీ ఓవరాల్గా చూస్తే ఈ ఇయర్ పంట అంత ఎక్కువగా ఆశాజనకంగా ఏమీ లేదు. మేబీ నేను అనుకోవడం వాతావరణ పరిస్థితులు అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఎక్కువగా లేదు పంట. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ ఉంది ఈసారి. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇది ఫ్రూట్ ప్రొటెక్షన్ కవర్. ఇది మన రైతులు ఎక్కువగా ఈ మధ్య వాడుతున్నారు వీటిని. ఎందుకు వాడుతున్నారు, అసలు దీని గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఈ విషయాలు కూడా. ఇది ముఖ్యంగా రైతులకి సబ్సిడీ రూపంలో ఇవి దొరుకుతున్నాయి. నేను రైతులతో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయం ఏమంటే రూపాయి నుంచి ₹2 వరకు సబ్సిడీలు దొరుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో ₹2 నుంచి ₹3 మధ్యలో దొరుకుతున్నాయి ఒక్కొక్కటి. ఇంక దీన్ని అసలు ఎందుకు కడుతున్నాం రా అంటే, ఒకటి ఆర్గానిక్ పద్ధతిలో ఇప్పుడు ఎక్కువగా అవగాహన పెరిగింది కాబట్టి దానికోసం అని చెప్పి ఆర్గానిక్ పద్ధతిలో మనం ఫ్రూట్ని పెంచుకోవడానికి, మనం ఎంత ఆర్గానిక్ పద్ధతిలో పెంచినా కూడా వీటి మీద రకరకాల ఈగలు, దోమలు, రకరకాల వీటి మీద వైరస్లు అన్ని వీటి మీద అటాక్ చేసి ఫ్రూట్ను పాడు చేస్తున్నాయి. అందుకని మేము ఈ ఇయర్ ఏం చేస్తున్నాం రా అంటే, ఒక 2 నుంచి 3 టన్నుల వరకు ఈ ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్లు కట్టి దీని ఫలితం ఎట్లా ఉంటుందో ఒకసారి చూడాలని మేము అనుకుంటున్నాం. రెండవ మేము ప్రధాన కారణం ఏమిటంటే, మేము ఇంటికి అంటే మేము తినడానికి కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఉంటుంది. ఈ ఈగలు, దోమలు కుట్టుకున్న బాగున్న ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము కూడా ఇంటికి కూడా మేము ఇంటి అవసరాలకు వాడుకోవడానికి కూడా ఈ కవర్లు కట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకా దీన్ని కట్టడం వల్ల ఇంకా అసలు మన ఏం ఉపయోగాలు అని అంటే, మొట్టమొదటిది దీనికి సంబంధించిన కలర్. ఈ కలర్ ఏమిరా అంటే, మామూలుగా అది న్యాచురల్గా పండే ఫ్రూట్, మ్యాంగో ఫ్రూట్తో పోల్చుకుంటే ఇవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి. మామూలుగా ఏదైతే నేరుగా పండుతాయో వాటితో పోల్చుకుంటే ఈ విధంగా ఏదైతే మనం కవర్ కట్టేస్తామో వీటికి కలర్ చాలా బాగా వస్తుంది. కానీ నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిరా అంటే టేస్ట్ విషయం. టేస్ట్ మాత్రం కొంచెం షుగర్ కాంటెంట్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మరీ న్యాచురల్గా పండిందంతా పోల్చుకుంటే ఈ కవర్ కట్టిన దానివల్ల మనకు వచ్చేటటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో ఇది కొంచెం షుగర్ కంటెంట్ తక్కువ అన్నట్టు అనిపిస్తుంది. అది మేము టేస్ట్ చేయడంలో మాకు అలా అనిపిస్తుంది. ప్రయోగాత్మకంగా మాకైతే విషయం అయితే తెలియదు, కానీ ఇది ఎంతవరకు దీంట్లో గ్లూకోజ్ లెవెల్స్ లేకపోతే షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయో టేస్ట్ పరంగా మా అనుభవంతో తెలిసింది ఏంటంటే టేస్ట్ కొంచెం తగ్గుతుంది అనమాట. దానివల్ల కొంత షుగర్ పేషెంట్స్కి ఏమన్నా మేలు అవ్వచ్చేమో అని అనుకుంటున్నాం మేము. మేబీ ప్రయోగాత్మకంగా ఎవరైనా చేసి దాని గురించి కామెంట్ చేయగలని అనుకుంటున్నాం. ఇంకొక ప్రధాన విషయం, ఇప్పుడు అసలు ఓకే మనం బ్యాగ్స్ తీసుకొచ్చాం, కట్టాం, దీనివల్ల ఈగల నుంచి కాపాడుకుంటున్నాం, అదొక రీజన్. దీనివల్ల మనకు మెయిన్ వచ్చే ఆదాయం ఎక్కడ అంటే మార్కెట్లో మామూలుగా ఏదైతే ఉందో, ఇప్పుడు బేనేషా ఎగ్జాంపుల్, ఇప్పుడు 30,000 నుంచి 35,000 వరకు అప్రాక్సిమేట్గా మొట్టమొదటి సీజన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రేంజ్లో పోతా ఉంది. అదే కనుక ఫ్రూట్ ప్రొడక్షన్ కవర్తో వెళ్ళింది ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కాదు, ఎక్కడైతే మండీలలో మేము అమ్ముతున్నామో మినిమం 20 నుంచి 50 రూపాయల వరకు ఎక్కువ ఇస్తున్నారు ఒక్కొక్క టన్నుకి. సో ఇవి అప్రాక్సిమేట్గా ఒక 2,500 నుంచి 3,000 కాయల వరకు ఒకవేళ సైజ్ తక్కువ ఉన్నా కట్టినా కానీ వీటికి అయ్యే ఖర్చు మనం తీసుకుంటే కవర్కి వచ్చేసి ఆన్ యావరేజ్గా ఒక ₹2.5 అనుకున్నా, ఒక 3,000 కవర్లు అనుకున్నా అప్రాక్సిమేట్గా ఒక 7,500 అవుతుంది. కట్టించేదానికి మనం కూలి వాళ్ళని పెట్టుకున్నా కానీ ఒక్కొక్క మనిషి రోజుకి ఒక 500 నుంచి 600 కట్టగలడు. అంటే ఆన్ యావరేజ్గా తీసుకుంటే కట్టించడానికి ఒక కవర్ ₹1 వరకు పడుతుంది. సో 3-3.5 వరకు మనం విత్ కూలి మనం ఖర్చు అవుతుంది. అంటే ₹10,000 ఒక టన్నుకు మనం ఖర్చు పెడుతున్నాం. కానీ దీనికి మనకు వచ్చినటువంటి మెయిన్ ఉపయోగం ఏమిటంటే, ₹10,000 ఖర్చు పెట్టినా కానీ ఇంకొక మినిమం 10,000 నుంచి 30,000 ఆదాయాన్ని మనం ఎక్కువగా ప్రతి టన్నుకు తీసుకుంటాం. కవర్ వల్ల ఉపయోగాలు మనం అనుకున్నట్లు ఈగలు, దోమల నుంచి కాయను కొట్టుకుండా ఉంటుంది. తద్వారా మనకు కాయ పూర్తి నాణ్యతతో ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మనం అనుకున్నట్లు బహిరంగ మార్కెట్లో 10,000 నుంచి 30,000 వరకు అడిషనల్ గా మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క టన్నుకు. ఇదొక ఉపయోగం. ఇంకా టేస్ట్ విషయంలో చెప్పినట్టు మనం కొంచెం షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది టేస్ట్ చూస్తే, కానీ తినడానికి పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, తినడానికి బాగానే ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఈ కవర్ యొక్క కాస్ట్, దీని యొక్క ఉపయోగాలు మనం చూసాము. ఇప్పుడు దీన్ని ఎలా కట్టాలనేది చూద్దాం. ఉదాహరణకి ఈ కాయ తీసుకుందాం. ఈ కాయలో మీకు ఇక్కడ చూస్తే ఎక్స్ట్రాగా ఒక చిన్న కొమ్మ వచ్చింది. ఇక్కడ ముందు పూతంతా రాలిపోయిన కొమ్మ వచ్చింది.
ఇది దీనికి కూడా ఇట్లా రాసుకుని ఇది కూడా పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే మనం చిన్న సిజర్తో గానీ లేదా గోరుతో గానీ ఇలా ఇలా కట్ చేసి తీసేయాలి. ఈ పైన ఉన్నటువంటి కొమ్మని గానీ తీయకపోతే ఈ పువ్వు చూడండి, ఈ ఫ్లవర్స్ అన్ని చూడండి, ఇక్కడ అది కుట్టినప్పుడు వచ్చినటువంటి రసం వల్ల అక్కడ అతుక్కునేసి మొత్తం ఈ విధంగా స్టార్ట్ అయ్యి లోపల మొత్తానికి ఫ్రూట్ మొత్తానికి వెళ్ళిపోయి దీన్ని పనికి రాకుండా మనకి ఏ విధంగానూ ఉపయోగం లేకుండా చేసేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ ప్రొటెక్షన్ బ్యాగులు ఎప్పుడైతే కడతారో ఈ పైనటువంటి పుల్లను తీసేయండి. ఇట్లా కొంచెం వీలైన కాడికి జాగ్రత్తగా తీయండి. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఇక్కడ ఇంకొక కాయ కూడా చూపిస్తాను. సేమ్ దీనికి కూడా అంతే. చూసారా ఇక్కడ చూడండి, దీనికి కూడా ఈగలు ఇక్కడ కుట్టేసినాయి. రెండవది ఇక్కడ పైన ఏదో చిన్న పుల్ల ఉంది కదా, ఇక్కడ ఈ పుల్ల దీనికి రాసుకోవడం వల్ల ఏమైందో చూడండి, ఇక్కడ మచ్చలాగా ఏర్పడిపోయింది. చూడండి, పట్టుకోగానే ఊడిపోయింది. చూడండి, నేను పెరకలేదు కానీ అదే ఊడిపోయింది చూడండి. సో దీనివల్ల మనకి ఎట్లా ఇది రాసుకునింది. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ పుల్ల ఉందో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, పుల్ల మీకు కనిపిస్తుందా? చూపిస్తాను చూడండి, వెనకాల కవర్ పెడతాను మీకు కొంచెం ప్రాపర్ కనపడడానికి. చూడండి, ఇక్కడ ఈ పుల్ల రాసుకుని కాయ ఇక్కడ చూడండి ఏ విధంగా ఏర్పడిందో చూడండి, ఈ విధంగా ఏర్పడింది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా ఏర్పడడం వల్ల ఇక్కడ ఈజీ అనమాట, ఈగ దాని లోపల కుట్టుకుని, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చర్మం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఈజీగా లోపల కుట్టుకుని వెళ్ళిపోతుంది. ఇంకా చూడండి, ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న పుల్ల వల్ల ఇక్కడ డ్యామేజ్ అయింది. ఈగలన్నీ కుట్టేసినాయి దీనికి ఆల్రెడీ. ఈగలు ముఖ్యంగా పండు ఈగ సమస్య ఇప్పుడెప్పుడే స్టార్ట్ అవుతుందని రైతులు అంటున్నారు ఇక్కడ. కాబట్టి మేము కూడా వీటిని ఎంత జాగ్రత్తగా వీటిని చూసుకుని వీటి కవర్లు కట్టుకోగలిగితే మనం వీటిని కాపాడుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమరా అంటే, ఇప్పుడు మీరు చూసారంటే కింద ఉన్న వాటన్నిటికీ కట్టేసాం. ఆల్మోస్ట్ కింద మాకు అందేటటువంటివి ఇప్పటి వరకు డ్యామేజ్ కాని వాటన్నిటికీ కట్టేసాం. కొన్ని కాయలు పైన ఉన్నాయి, అవి ఇప్పుడు ప్రస్తుతానికి మేము వదిలేస్తున్నాం. ఇప్పుడు మేము కట్టట్లేదు. తర్వాత మాకు లేబర్ వచ్చిన తర్వాత స్టూల్స్ కానీ నిచ్చెనలు కానీ వేసుకుని వాటికి ఎక్కి వాటికి కూడా కట్టించడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మనం వీలైనన్ని కాయలకి మనం ప్రొటెక్షన్ కవర్ కట్టుకుని మనం దాని ద్వారా మనకు ఎక్కువ ఆదాయాన్ని పెంచుకునే మనకు అవకాశం అయితే ఉంటుంది. గమ్మత్తైన విషయం ఏమిటంటే ప్రొటెక్షన్ కవర్లు కట్టుకోవడం వల్ల మనకి రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, మనం మందులు ఎక్కువ పెస్టిసైడ్స్ ఏం మనం వీటి మీద కొట్టాల్సిన పని లేదు. ఆ కొట్టిన దానివల్ల నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పినట్టు ఈ పక్షులు రకరకాల కీటకాలు మనకు ఉపయోగపడేవి కూడా ఈ మందులు ఎక్కువ స్ప్రే చేయడం వల్ల చచ్చిపోతున్నాయి. ఈ కవర్స్ కట్టుకోవడం వల్ల ఏమంటే మనం మందు కొట్టుకునేటువంటి అవకాశం ఉండదు, మనకు అవసరం లేదు. వీళ్ళు యాక్చువల్గా ఈ కాయలు ఇంకా కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్టాలా. మేము ఈ ఇయర్ కొంచెం లేట్గా కడుతున్నాం. ఇవి అప్రాక్సిమేట్ గా 100 గ్రామ్స్ వచ్చే లోపలే 100 నుంచి 150 లోపల వచ్చే లోపలే మనం కట్టుకోవాలా. కానీ మేము కొంచెం లేట్గా కడుతున్నాం. కొంచెం అర్లీగా కట్టుకోగలిగితే దీని మీద మందులు స్ప్రే చేసేటటువంటి అవకాశం కూడా మనకు ఉండదు. దీనివల్ల మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. మన అట్ ద సేమ్ టైం కాయ పరిమాణాన్ని కూడా బాగా పెంచుకుని బాగా షైనింగ్ చేసి మనకు ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. ఇప్పుడు దీనికి కవర్ ఎలా వేయాలో చూద్దాం. సో మొదటగా ఈ ఫ్రూట్ని ఇలా తీసుకుని మీరు బాగా గమనిస్తే ఈ ఫ్రూట్కి ఏం చేయాలంటే మనం చూడండి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ప్రాపర్గా ఫోల్డ్ చేసుకుంటూ ఇట్లా వెళ్ళాలన్నమాట. తర్వాత దీన్ని ఏదైతే ఉందో దీన్ని కొంచెం వెడల్పుగా తీసుకోవాలి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని టైట్ గా ఉంచడానికి ఇక్కడ ఉంటుంది చూసారా, ఈ పైన ఇది ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, దీంట్లో కమ్ము ఉంటుంది అనమాట. ఒక చిన్న ఐరన్ కమ్మి ఉంటుంది. దానివల్ల మనం ఎట్లయితే పెడతామో అట్లాగే అది వంగిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇట్లా మనం పెట్టుకోవాలి. చూసారా, ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, దీంట్లో ఉన్న కమ్మి వల్ల ఏమవుతుందంటే ఇంకా అట్లాగే పర్మనెంట్ గా ఉండిపోతుంది. దీనికి ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది చూసారా, ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది. ఈ హోల్ ఎందుకంటే కాయ పాడవకుండా లోపలికి గాలి వెళ్తూ ఉంటుంది దీని లోపలికి. ఇంకోటి ఏం రా అంటే ఇక్కడ మనం ఎందుకు కొంచెం టైట్ గా ఇక్కడ పెట్టుకోవాలి అంటే వర్షం ఏదైనా ఎప్పుడైనా పడినప్పుడు, ఎందుకంటే మనకి మొదటి సీజన్ వానలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడైనా వర్షం పడినా గానీ దీని లోపలికి వెళ్లకుండా ఇక్కడ మనం అడ్డుకోవచ్చు అనమాట. లేదు బై ఛాన్స్ ఎక్కడైనా లూజ్ అయ్యి ఎక్కడైనా లోపలికి వెళ్ళినా గానీ ఇక్కడ హోల్ ఉంటుంది కాబట్టి ఇది ఫిల్ అయ్యి చిన్నగా హోల్లో కూడా బయటకు వచ్చేస్తుంది. సో తద్వారా ఏమవుతుందంటే మన కాయ నాణ్యతతో ఉంటుంది, సైజు కూడా పెద్దది వస్తుంది. ఈ ఈగలు, రకరకాల దోమలు, రకరకాల ఈ పురుగులకు సంబంధించి వీటి మీద అటాక్ చేసి ఫ్రూట్ ను పాడవకుండా మనం కాపాడుకోవచ్చు.
ఒకసారి మీరు కవర్ని గమనిస్తే బయట పేపర్ లాగా ఉంది, ఇక్కడ లోపల చూస్తేనేమో లో ప్లాస్టిక్ లాగా అనిపించేటువంటి ఒక మెటీరియల్తో చేశారు. ఏ మెటీరియల్ తెలియదు కానీ ఇది వాటర్ ప్రూఫ్ లాగా పనికొస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందిరా అంటే ఎంత వాటర్ పైన పడినా కానీ జారిపోతుంది, కానీ లోపల ఉన్నటువంటి ఫ్రూట్ని ఏ విధంగా అనేది డ్యామేజ్ చేయదు. ఇప్పుడు ఇంకొక కాయ కట్టి మనం చూద్దాం. సో ఇట్లా వేసుకున్నామా కాయలకి. సో దానికంటే ముందు ఒకసారి హోల్ చూపిస్తాను చూడండి. హోల్ ఎక్కడ చూసారు, ఇక్కడ నా ఫింగర్ బయటకు వచ్చేసింది ఇక్కడికి. సో ఇట్లా హోల్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏమిరా అంటే మనం ఇట్లా ఎప్పుడైతే ఇట్లా కాయ కట్టేస్తామో లోపల వేడి ఫామ్ అయ్యి అది ఆవిరి రూపంలో తయారయ్యి లోపల ఒక రకమైన ఆవిరి అనేది తయారైపోతుంది అనమాట. ఆవిరి ఒక రకమైన వాటరీ లాగా తయారైపోతుంది. అప్పుడు ఏమవుతుందిరా అంటే ఆ ఫ్రూట్ అనేది పాడైపోతుంది. మనం పాడవకుండా మనకు ఏం చేయాలంటే చాలా సింపుల్. ఇక్కడ హోల్ ఉంది కదా, దాంట్లో జస్ట్ ఒకసారి ఇట్లా మనం ఇంతకుముందు చూపించినట్టుగా అది ఓపెన్ చేసాం కదా, అట్లా కొంచెం ఓపెన్ చేసి పెట్టేసామంటే ఏమవుతుందంటే ఈ వేడి అనేది ఆ గాలి వల్ల దాంట్లో ఫామ్ కాకుండా ఉండిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే కాయ నాణ్యతతో ఉంటుంది, కాయ కూడా పాడవకుండా నీట్గా ఉంటుంది లోపల.